వైద్య విద్యార్థినిపై కోల్కతా నగరంలో జరిగిన అత్యాచారం, హత్య ఉదంతానికి కాకినాడలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుండి విధులను జూడాలు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. దీనితో రంగరాయ వైద్య కళాశాల బోధన ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలిగింది. జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి జూడాలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూడా కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమల్లోకి తీసుకుని రావాలని, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. మీకు తెలుసుండకపోవచ్చు, వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మీద రేప్ జరిగింది. అది మీకు ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ ఈ రేప్ అనేది కాలేజ్ ప్రెమిసెస్ అంటే హాస్పిటల్లో తను 36 అవర్స్ డ్యూటీ చేస్తుండగా జరిగింది. ఆ రాత్రి జరిగినప్పుడు నెక్స్ట్ రోజు ఈ విషయం ఎవరికి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మర్డర్ జరిగిన తర్వాత ఆ మర్డర్కి జస్టిస్ అనేది జరగలేదు. ఆ మర్డర్ని సూసైడ్ కింద కప్పిపుచ్చుతున్నారు. సో వరల్డ్ వైడ్గా నేషన్ వైడ్గా జరుగుతుంది. నేషన్ వైడ్గా అందరూ పార్టిసిపేట్ చేసి, డాక్టర్స్ అందరూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి. సో ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేము కోరుకుంటాం. డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది కావాలి. అండ్ ఇంకా ఇప్పుడే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ మేము అడిగిన డిమాండ్స్ అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మర్డర్ గురించి జస్టిస్ జరగాలని మేము పోరాడుతున్నాము. ఈ స్ట్రైక్ మేము ఇంకా కొనసాగిస్తాము. అండ్ సేవ్ డాక్టర్స్, సేవ్ లైఫ్స్. రంగరాయ మెడికల్ కాలేజ్ జూడా నుంచి మాట్లాడుతున్నామండి. ఇవాళ రంగరాయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు మరియు ఇంటర్న్స్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారండి. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కోల్కతాలోని కేజీఆర్ కాలేజీలో ఒక పీజీ విద్యార్థి, సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి అత్యాచారం మరియు మర్డర్కి గురైందండి. ఇది దేశవ్యాప్తంగా దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ డాక్టర్స్ వర్కింగ్ ప్లేస్కి మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఆ బాధితురాలు ఎవరున్నారో వాళ్ళ కుటుంబానికి కానీ ఆమెకి కంప్లీట్గా ఒక మంచి న్యాయం జరగాలనేది మా తీవ్రమైన వేదన అండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు సిబిఐ ఎంక్వైరీ గురించి మేము అడ్రస్ చేశాము. అది కాకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఉన్న చిన్న విషయాలు ఏమైతే ఉన్నాయో మాకు ఇంపార్టెంట్ అయినాయో అవన్నీ అడ్రస్ చేశాము. కలెక్టర్ గారు స్పందించి వాటి అన్నిని త్వరగా చేస్తామని మాకు చెప్పారండి. సో ప్రెస్ కూడా మాకు అందరికీ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.